స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ నెల 14-15వ తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో విద్యార్థులతో పాటు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. సాయంత్రం పూట ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమ ఘట్టాలను ప్రదర్శిస్తామన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదని, అలాంటి వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాకపోవడం ఏమిటని అన్నారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో ఈ నెల 14-15 తేదీలో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో విద్యార్థులతో పాటు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. సాయంత్రం పూట ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలను ప్రదర్శిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదని, అలాంటి వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాకపోవడం ఏంటని అన్నారు. సభకు రాని వారికి వేతనాలు ఇవ్వకూడదని, ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. దీనిపై పార్లమెంట్లో చర్చ జరిగి చట్టం తీసుకురావాలని అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. కొందరు సభ్యుల దొంగ సంతకాలు అరికట్టేందుకే ఫోటో రికగ్నైజేషన్ పెట్టామని చెప్పారు. దీంట్లో పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎలా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. మీకు మొదటి నుంచి కూడా మనకు ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఈ 14-15 తారీఖు ఆగస్టు, 25-26 జనవరిలో సందర్భంగా సెక్రటరీ అంతా అలంకరిస్తారు. చూడడానికి అవడం ఆఖరికి మీరు ఎందుకు ఈ అలంకరణ అది అంటే పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అని ఒక ఆలోచన చేశాను. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ సంవత్సరం నుంచి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మరి వేళ ఈ 2 రోజులు 14-15 తారీఖుల్లో ఎలాగ అలంకరణ ఉంటుంది కాబట్టి ఈ అలంకరణ సందర్భంగా పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ వచ్చి సాయంత్రం పూట ఒక కార్యక్రమం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత గేట్లు ఓపెన్ చేసి పబ్లిక్ ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, సరదాగా ఈ పండగ చేసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా స్కూల్ పిల్లల్ని కూడా మన పెద్దలందరికీ తెలుసు స్వాతంత్రం ఎలాగొచ్చింది, ఎవరు పోరాటం చేశారని. నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం పెట్టాం. ఈ ఏడాది డిసెంబర్ నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న రక్షణ రంగ ప్రాజెక్టులన్నీ జాతికి గర్వకారణమేమని స్పష్టం చేశారు. గతేడాది నుంచి కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలు, ఎస్ఐపిబిలో అనుమతి పొందిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్క్రో ఖాతాలను అనుసంధానించాలని సీఎం సూచించారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇన్సెంటివ్లు తప్పనిసరైనా ఎంతవరకు ఆ ప్రోత్సాహకాలను ఇవ్వగలమన్న అంశంపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది చెందేలా పారిశ్రామిక ప్రాజెక్టులను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశమైంది. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2,08,406 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదాన్ని తెలియజేసింది. తద్వారా 21,627 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలను కల్పించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన 20 ఎస్ఐపిబి సమావేశాల ద్వారా 363 ప్రతిపాదనల ద్వారా 13.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం దక్కింది. ఈ పెట్టుబడుల ద్వారా 10.86 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. గ్రీన్ అమోనియాతో పాటు లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించేలా ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. కొందరు పనిగట్టుకుని కాలుష్య కారకాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, అసత్యాలను నమ్మించి అభివృద్దిని అడ్డుకుంటున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లన్నిటికీ 3.5 టీఎంసీల నీరు సరిపోతుందని తెలిపారు. డేటా సెంటర్లపై ఉన్న అపోహలను తొలగించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్నారు. కొందరు రాజకీయ నిరుద్యోగులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నారని అన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గ్రావిటీపై విశాఖలోని పరిశ్రమలకు పుష్కలంగా నీటిని తీసుకువెళ్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో ఘోర తప్పిదాలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇటీవలి కాలంలో ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకనం ఎన్నడూ జరగలేదని, 3 సార్లు పేపర్లు దిద్దటమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సిట్ సమర్పించిందని, దీనిపై వైసీపీని నిలదీయాల్సిందేనని మంత్రులకు సూచించారు. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సిట్ సమర్పించిందని, మంత్రులు అందరూ సిట్ రిపోర్టుపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వైసీపీ నిర్వాకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, వాటిపై అసెంబ్లీలో కూడా చర్చిద్దామన్నారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీలో ఎటువంటి తప్పులు చేయలేదని, అంతా పారదర్శకంగా జరిగిందని తెలిపారు. డీఎస్సీపై వైసీపీ శాసనమండలిలో లేవనెత్తితే ధీటుగా సమాధానం చెబుతామన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని, ఆధారాలతో సహా నిరూపిద్దామని మంత్రులకు సూచించారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అగ్రెసివ్గా ముందుకు వెళ్దామని, వైసీపీ నేతలను అసెంబ్లీకి రమ్మని సవాల్ చేయాలన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట డ్రామాలాడితే ప్రజలు నమ్మరని చెప్పుకొచ్చారు. రాని అర్హత లేని ప్రతిపక్ష హోదాను ఎవరిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా 23 మంది ఉంటే 4 లాగేస్తే ప్రతిపక్ష హోదా టీడీపీకి పోతుందని జగన్ చెప్పారని, ఇప్పుడు ఆ మాటలను మర్చిపోయారని మంత్రులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆనాటి జగన్ మాటలు నేటికీ చక్కర్లు కొడుతున్నాయని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 అక్రమాలపై శాసనమండలిలో దుమ్ము దులుపుతామని మంత్రులు అన్నారు. ఈ సందర్భంగా సిట్ నివేదికను తెలుగులోకి అనువదించి మరీ మంత్రులకు సీఎంఓ అధికారులు వివరించారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఏపీ హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. అసెంబ్లీలో అన్ని అంశాలను చర్చించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశం కూడా వైకాపా ఎమ్మెల్యేలకు జగన్ ఇవ్వట్లేదని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని జగన్ ఇప్పుడు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్లో ఆందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో హోంమంత్రి అనిత మాట్లాడారు. ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. రోడ్లపై తిరుగుతూ తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ కంటే పెద్ద వేదిక జగన్కు ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. జగన్ ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చర్చించాలని పేర్కొన్నారు. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా జగన్ ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. ఎమ్మెల్యేల హక్కులను జగన్ కాలరాస్తున్నారని ఆగ్రహించారు. డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. 5 ఏళ్లలో ఒక్క డీఎస్సీ నిర్వహించరని జగన్కు డీఎస్సీ అక్రమాల గురించి మాట్లాడే హక్కు లేదని అనిత పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే డీఎస్సీపై తొలి సంతకం చేసిందని తెలిపారు. సుమారు 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. గుడ్డలపట్టి నాయకుడు సీఎంగా ఉండేటప్పుడు 19-24 మధ్యలో ఇదే కౌన్సిల్ని రద్దు చేయాలని ప్రకటించిన వ్యక్తి. ఆ కౌన్సిల్కి వాళ్ళ కౌన్సిల్ మెంబర్స్ని పంపిస్తారట. కానీ అతనికి ఏదైతే హక్కు ఉందో 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచారో ఆ 11 మంది హక్కు నేపథ్యంలోనైనా ఒక బాధ్యత నేపథ్యంలోనైనా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఈసారికి కూడా గెలిచిన వాళ్ళు ఎవరికి కూడా ఆయన ఇవ్వకపోవడం నిజంగా మహా దారుణం. ఏ ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వటం ఎంత గొప్ప. ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడం కానీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే క్రమంలో అసెంబ్లీలో అధ్యక్ష అనడం కూడా అంతే గొప్పగా ఫీల్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి కాక వెనకాతలున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా నిజంగా చెప్పాలని దురదృష్టవంతులు. గెలిచి కూడా అధ్యక్ష అనుకోలేని పొజిషన్లో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ చూసి జాలనిపిస్తుంది. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఏదైతే ఈ రోజు కావాలని రోడ్ల మీదకి వచ్చి లేనిపోని ఆరోపణలు చేసి నిందలు మోపుతున్నారో, నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఎమ్మెల్యేలకి? ఈరోజు ప్రతిరోజు కూడా డిఎస్సీలో ఏదో అక్రమాలు జరిగిపోయి అని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారి మీద ఏదో రకంగా నెపం పెట్టి లోకేష్ గారు రాజీనామా కోరుతున్నాము, సిబిఐ ఎంక్వైరీ చేయాలని పెద్ద మనుషులందరికీ కూడా నేను ఒకటే కోరుతున్నా,
ఒకటే అడుగుతున్నా, ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి కూడా చేయలేని వ్యక్తులు మీరు. లాస్ట్ 5 సంవత్సరాల్లో 19కి బిఫోర్ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో మెగా డిఎస్సి అని పేరు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి లేదు, ఏమీ డిఎస్సి లేదని చెప్పి 5 సంవత్సరాలు కూడా ఒక్క టీచర్ పోస్టు కూడా తీయకుండా ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 150 రోజుల్లో మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టాం. 150 రోజుల్లో సుమారుగా 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కింది. ఒక్క డిఎస్సి పోస్టు కూడా ఇవ్వని వాడికి అందులో అక్రమాలు ఎలా జరుగుతాయి, అక్రమాలు ఏం జరుగుతాయి ఏం తెలుస్తుంది? పోనీ మీరందరూ కూడా కోర్టులకు వెళ్ళారు కదా, మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్తే కోర్టు ఏ రకంగా మొట్టికాయలు ముట్టారో మీకు చూసుకున్నారు కదా. అంటే ఆఖరికి ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్లో మేము ఉన్నాం కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏవైతే ఆరోపణలు చేశారో ఆరోపణలన్నిటికీ కూడా ఒక్క కేస్ బై కేస్ చాలా క్లియర్గా అధికారులే బయటకు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్న స్టీల్ బ్రిడ్జ్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. 2 స్టీల్ బ్రిడ్జిలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డును, వీటితో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్లను పరిశీలిస్తారన్నారు. 110 మీటర్ల పొడవుతో బకింగ్హామ్ కెనాల్ మీద ఒక స్టీల్ బ్రిడ్జ్, 280 మీటర్ల పొడవుతో కొంకవీటి వాగు, గుంటూరు ఛానల్ పై మరో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేసినట్లు చెప్పారు. రేపటి నుంచి విజయవాడ, మంగళగిరి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా నేరుగా ప్రయాణం చేయవచ్చన్నారు. అమరావతికి స్వాగతం పలికేలా స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఏ ఆకారంలో పైలాన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హెచ్ఐవిపై ఉన్న అపోహలు, వివక్షతను తొలగించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో యువత పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. 2027 నాటికి హెచ్ఐవి నివారణ, నియంత్రణలో 95% లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అందరి సమన్వయంతో హెచ్ఐవి రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపియన్ 2026 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, కేవలం చదువు, ఉద్యోగాలకే పరిమితం కాకుండా సామాజిక పరిణామాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని కోరారు. ముఖ్యంగా హెచ్ఐవిపై ఉన్న అపోహలు, వివక్షను తొలగించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 2027 నాటికి హెచ్ఐవి నివారణ, నియంత్రణలో 95% లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగానే సురక్ష డాష్ బోర్డును ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్ఐవి పరీక్షలతో పాటు నిర్ధారణ అయిన వారికి ఉచితంగా ఏఆర్టీ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా ముందస్తు పరీక్షలు, వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఐఈసీ కార్యక్రమాలు, నాటకాలు, కరపత్రాలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను భాగస్వామ్యం చేస్తూ విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్యం మరియు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పిస్తూ అందరి సమన్వయంతో హెచ్ఐవి రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇన్ఫెక్షన్ కారణంగా, హెచ్ఐవి కారణంగా మరణిస్తున్న వారి శాతంలో కూడా తరుగుదల దాదాపు 89% ఉంది. 88.9% ఉంది. అంటే నేషనల్ టార్గెట్ 80% అయితే దానికన్నా ఎక్కువగా, అంటే నియంత్రణలో తీసుకురాగలిగాం. వ్యాధి బారిన పడుతున్న వారిని తగ్గించగలుగుతున్నాం. వ్యాధి బారిన పడిన వారిని సరైన చికిత్స అందించడం ద్వారా మరణించే వారి సంఖ్యను కూడా తగ్గించగలుగుతున్నాం. 2015 సంవత్సరాల క్రితం 2015-16 సంవత్సరం మధ్య చూస్తే కొత్తగా వ్యాధి బారిన పడుతున్న కొత్త కేసులు 25,000 ఉంటే ఇవాళ అది 13,000కి తగ్గిపోయాయి. 2010 సంవత్సరంతో పోలిస్తే దాదాపు 88% కొత్త ఇన్ఫెక్షన్ని మనం ఆంధ్రప్రదేశ్లో తగ్గించగలిగాం. ఇవన్నీ ఎలా సాధ్యమైందంటే, ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, అధికార యంత్రాంగం చేస్తున్నది, దీంట్లో పనిచేస్తున్న సిబ్బంది, ఇవన్నీ కాకుండా అనేక ఎన్జిఓలు కానీ, ప్రధానంగా యువత కానీ, మరి ముఖ్యంగా మీడియా ద్వారా కానీ ప్రజల్లో ఒక విస్తృతమైన అవగాహన కల్పించడం ద్వారా ఇటువంటి విజయాన్ని మనం సాధించగలిగాం. ఎన్టీఆర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో నిరంతరాయంగా కృషి చేసి గణనీయమైన ఫలితాలను సాధించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు.
గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ఎవరికైనా గంజాయి సాగు, రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. గంజాయి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమాచారం వాస్తవమని నిర్ధారణ అయితే నిబంధనల మేరకు తగిన బహుమతి అందజేస్తామని ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం ఎన్కాడ్ నషా ముక్త్ భారత్ కార్యక్రమాలపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అధ్యక్షత వహించారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డీసీపీ అడ్మిన్ కేవీజీ సరిత, ఈగల్ అధికారి రవీంద్ర, జిల్లా వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వి కామరాజు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడకు సంబంధించి గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అనే నానుడి ఇకపై వినిపించకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. గంజాయి నిర్మూలనకు ఇప్పటికే డ్రగ్స్ పై దండయాత్ర 1.1, డ్రగ్స్ పై దండయాత్ర 2.0 వంటి కార్యక్రమాలను చేపట్టి జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన, నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈగల్ ఛాలెంజ్లో భాగంగా 1972కు సమాచారం అందించి బహుమతి పొందవచ్చని వారు తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తమ వద్ద ఉన్న సమాచారాన్ని అధికారులకు అందించాలని కోరారు. ప్రమాదాలకు కారణమైన వారు కోట్లాటలకు దిగి వారు గంజాయి సేవించారనే ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు. అనేక సందర్భాల్లో సంఘటనలకు కారణమైన వ్యక్తులు మద్యం సేవించి ఉన్నట్లు గుర్తిస్తున్నామని, కేవలం అనుమానం ఆధారంగా ప్రతి సంఘటనను గంజాయి వినియోగంతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఏదైనా సంఘటనలో గంజాయి సేవించారా లేదా అనే విషయాన్ని శాస్త్రీయ పరీక్షల ద్వారా నిర్ధారించిన తర్వాత మాత్రమే దానిపై మాట్లాడాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి నియంత్రణకు సంబంధించి 100% లక్ష్యాన్ని సాధించామని పేర్కొన్నారు. పోలీసు శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయటం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో అమలు చేస్తున్న గంజాయి నిరోధక విధానాలను ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు కూడా మోడల్గా తీసుకుని అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నెల రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన ఆషాఢ సారె సమర్పణ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ముగిశాయి. ఈ ముగింపు వేడుకల్లో భాగంగా ఆలయ సిబ్బంది సాంప్రదాయబద్ధంగా ఆషాఢ సారెను అందజేశారు. నెల రోజుల పాటు జరిగిన ఉత్సవాలను విజయవంతం చేయడంలో సిబ్బంది కృషి ఎంతో ఉందని, వారి కృషితోనే ఆలయం నెంబర్ 1 స్థానంలో నిలిచిందని చైర్మన్ మరియు ఈవో అభినందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆషాఢ మాస సార సమర్పణ మహోత్సవం ఆగస్టు 12, 2026న భక్తి శ్రద్ధలతో వైభవంగా ముగిసింది. అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించి నెల రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలలో భాగంగా అమావాస్య చివరి రోజైన బుధవారం దేవస్థానం సిబ్బంది అందరూ కలిసి అమ్మవారికి ముగింపు సార సమర్పించారు. ఉదయం జమ్మిదొడ్డి వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలు, కోలాటాలు, మేళతాళాల నడుమ కనకదుర్గా నగర్ మీదుగా మహామండపం 6వ అంతస్తు వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఆలయ ఈవో వికే సీనానాయకు దంపతులు, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, పాలక మండలి సభ్యులు, అర్చకులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తమ కుటుంబాలతో ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుండి తరలివచ్చిన పెద్ద సంఖ్యలోని మహిళా భక్తులు అమ్మవారికి సార సమర్పించి అర్చకుల చేతుల మీదుగా ఆశీర్వచనాలు, ప్రసాదాలు స్వీకరించడంతో ఈ ఆధ్యాత్మిక వేడుక మంగళప్రదంగా ముగిసింది.
ప్రతి ఒక్కరూ శానిటేషన్ కానీ, సెక్యూరిటీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇక్కడ ఉండే ప్రతి సిబ్బంది, ప్రతి వ్యవస్థ కూడా బాగా పనిచేస్తున్నాం. అయినా కానీ ఎందుకో 5వ ప్లేస్ 6వ ప్లేస్ పోతుందంటే చివరిగా ఫీడ్బ్యాక్స్ ఎందుకు అలా నీట్గా వస్తున్నాయి, ఫీడ్బ్యాక్స్ మీద మొత్తం కూడా మనం కాన్సన్ట్రేట్ చేసాం. ఈ యొక్క ప్రథమ స్థానాన్ని ఇలాగే మనం కన్సిస్టెన్సీగా నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా, నేను ఇందాక చెప్పాను, మన రాష్ట్ర జనాభా 5 నుంచి 6 కోట్లు ఉంటే ఇక్కడ పని చేయడం కోసం మనకు అదే పనిగా అమ్మవారు మనల్ని, అంటే మనలో ఆ యొక్క ఉత్సాహం, అమ్మవారికి సేవ చేసే అదృష్టం, మీరు కష్టపడే తత్వం ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఈ ఉద్యోగం వచ్చిందని చెప్పేసి. రాష్ట్ర పురాతత్వ శాఖ మరియు మ్యూజియంస్ కమిషనర్ సీనియర్ ఐఏఎస్ అధికారి రేవు ముత్యాలరాజు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో చారిత్రక, పురావస్తు ఆధారాలు, మ్యూజియంల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముత్యాలరాజుతో మంత్రి దుర్గేష్ చర్చించారు. మన సంస్కృతి, చరిత్ర, ప్రసిద్ధిని చాటి చెప్పే పురాతన కళాఖండాలను సంరక్షించడంలో ఆర్కియాలజీ శాఖ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని మంత్రి తెలిపారు. రాష్ట్ర పురాతత్వ శాఖ మరియు మ్యూజియంస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి రేవు ముత్యాలరాజు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన ముత్యాలరాజుకు మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రంలో చారిత్రక, పురావస్తు ఆధారాలు, మ్యూజియంల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముత్యాలరాజుతో మంత్రి దుర్గేష్ చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రాచీన పురావస్తు సంపదను, చారిత్రక కట్టడాలను, శాసనాలను భవిష్యత్తు తరాల కోసం భద్రపరిచి పరీక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎల్నినో వల్ల రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాభావ, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలని, కౌలు రైతులను గ్రామ సభల ద్వారా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు డిమాండ్ చేశారు. కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టి రైతులను, కౌలు రైతులను, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, పేదలను ఆదుకోవాలని కోరారు. పంట వేసినా, పంట వేయకుండా నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఎకరాకు 10,000 రూపాయలకు తగ్గకుండా పరిహారం అందించాలని, దేవాలయ భూముల కౌలు రైతుల కౌలును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్లోని బాలోత్సవ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాభావ, కరువు పరిస్థితుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలకు తక్షణమే ఉపాధి పథకాన్ని విస్తరింపచేసి పనులు కల్పించాలన్నారు. వారికి కరువు పెన్షన్ కూడా ఇవ్వాలని, సన్న, చిన్నకారు, మధ్యతరగతి కౌలు, రైతు మిత్ర, జేఎల్ఈజీ గ్రూపుల రుణాలను రద్దు చేయాలని పేర్కొన్నారు. వేసిన పంటలు నిలబడేలా నీరు అందించడానికి ప్రభుత్వం తగిన ప్రణాళిక రూపొందించాలన్నారు. తాగునీటి కొరత రాకుండా యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలని, పశువులకు పశుగ్రాసం, దానా ఉచితంగా సరఫరా చేయాలని అన్నారు. కరెంటు కోతలు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఉన్న పంటలను కాపాడాలని కోరారు. వీలైన చోట ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు సగం ధరకే అందించాలని కౌలు రైతుల సంఘం డిమాండ్ చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకురావాలని కోరారు. కౌలు రైతులు, పేద రైతుల బీమా ప్రీమియం గతం వల్లే ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని, పంటలకు నష్టం జరిగితే నష్టపరిహారం కౌలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగు చేసే వాళ్ళకి తోడ్పడేట్టుగా నిబంధనలు రూపొందించాల్సింది పోయి ఈ విధంగా ఏంటంటే ముందే డబ్బులు కట్టించుకోవడం దారుణం. అంటే ఓ 1,00,000 రూపాయలు కౌలైతే ఆయన వడ్డీకి తీసి ముందు కట్టడం అంటే అది 1,25,000, 1,30,000 అవుతుంది. అంటే అంత పెద్ద భారం ప్రతి దేవాలయ భూములు సాగు చేసే కౌలు రైతు మీద పడుతుంది. అందుకనే ఆ నిబంధనను మార్చాలి. రెండో వైపున ఈ ఎలినిన్ ఎఫెక్ట్తో పంటలు సాగు చేయలేకపోతున్నారు కాబట్టి దేవాలయ భూములకు సంబంధించిన కౌలు మొత్తం రద్దు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మూడోది, ఈ కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పంటల ధరలు పడిపోయినాయి. ఉదాహరణకి పొగాకు బోర్డు దగ్గర రైతుల సాగు చేయటం వల్ల, వాళ్ళ కష్టం వల్ల వేలాది రూపాయలు పొగాకు బోర్డు దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ పొగాకు రైతులకి ప్రతి కేజీకి ఒక 20, 30, 50, 100 కలిపి ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. ఆక్వా రైతులు నష్టపోతున్నారు. నాణ్యమైన సీడు, ఫీడ్ అందించే ధరని, మార్కెట్ వ్యవస్థని ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం. ఆక్వా ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు లేవు. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, రవాణా ఇలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మౌలిక సౌకర్యాలు కల్పించి ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాం. దేశీయ వినియోగం పెరిగితే, ఎందుకంటే ఈ రోజున రొయ్యలు, చేపలు పౌష్టికాహారం, చవకగా లభిస్తున్నటువంటి ఆహారం, దీన్ని దేశంలోనే
వినియోగం పెరిగేలాగా చర్యలు తీసుకుంటే సబ్సిడీ ధరలకి ప్రజలకు అందిస్తే ఆక్వా రైతులకు మేలు జరుగుతుంది. మధ్యాహ్న భోజనంలో, హాస్టల్స్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, సైన్యానికి ఈ ఆహారాన్ని అందించి ఆక్వా రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరుతున్నాను. వేసిన పంటను కాపాడుకోవాలన్నా కానీ ఈరోజు కౌలు రైతులకి CCRC కార్డు ద్వారా పొందినటువంటి రుణాలు, JLG రైతు మిత్ర గ్రూపుల ద్వారా పొందినటువంటి రుణాలు ఉన్నాయి. ఆ రుణాలు కట్టాలని చెప్పినది బ్యాంకర్ల పక్కన ఎంబడబడతా ఉన్నారు. అందుకని ఈ సందర్భంలో రుణాలు మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పినది కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రుణాలు రద్దు చేయడంతో పాటు పంటలు వేసినటువంటి ప్రాంతాల్లో కొత్తగా రుణాలు ఇవ్వాలని చెప్పినది కోరుతున్నాం. ఎందుకంటే ఈ పంటలు పండుతాయా లేవనేటువంటి ఆలోచనతో ఈరోజు బయట ఎక్కడన్నా అప్పు తీసుకుందామని చెప్పి వెళ్తే వాళ్ళు కూడా అప్పిచ్చే పరిస్థితి కనపడలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగరపాలక సంస్థకు ఇవ్వాల్సిన బకాయిలను సక్రమంగా ఇవ్వడం ద్వారా నగర సమగ్రాభివృద్ధికి తోడ్పాటును అందించాలనే లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్నామని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. 50,000 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థకు ఇవ్వడం ద్వారా నగరం 4 వైపులా సమతుల్యతతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. కొండ ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేపట్టాలని, పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర విజయవాడ క్రీస్తురాజపురంలో నిర్వహించారు. క్రీస్తురాజపురం చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయం నుంచి మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాల వరకు నిర్వహించిన ఈ పాదయాత్రలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సిపిఐ ప్రచార పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొండ ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేపట్టాలని, పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని కోరారు. సింగనగర్ ఫ్లైఓవర్కు సమాంతరంగా మరొక ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని, నగరంలో అవసరమైన చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం, ప్రత్యామ్నాయ రహదారులు నిర్మించాలని కోరారు. ఆ పనులు చేయాలంటే నిధులు కావాలని, నగర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని కోరారు. 2 పర్యాయాలు కమ్యూనిస్టు పార్టీలుగా పరిపాలించామని, ప్రజలకు ఎటువంటి భారాలు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. కొండ ప్రాంతాల్లో డ్రైన్లు, తాగునీటి మెట్లు ఏర్పాటు చేయాలని, బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీలు చేసే పోరాటానికి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. మురుగునీరు పారుదల అయ్యేటటువంటి డ్రైనేజ్ అంతా కూడా సక్రమంగా లేకపోవటం మీద మెట్టు మీదకి వచ్చేసి దుర్గంధం వ్యాపించేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కొండ ప్రాంతాల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీతో పాటు మెట్లు, రిటైనింగ్ వాల్స్ పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలని చెప్పి గత 2 సంవత్సరాల క్రితం 32 డివిజన్స్ విజయవాడ నగరం మొత్తం కూడా జల దిగ్బంధంలో కూరుకుపోయినాయి. బుడమేరు ముంపు వలన బుడమేరు ముంపుకి శాశ్వత పరిష్కారం చర్యలు చేపట్టే ద్వారా ఈ 32 డివిజన్స్ రాబోయేటటువంటి కాలంలో వరద నుంచి నివారించేటటువంటి దానికోసం కూడా నిధులు అవసరం. ఆ వైపుగా చర్యలు చేపట్టాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ చేసేటటువంటి పోరాటానికి ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియజేయాలని చెప్పి, ముఖ్యంగా రాబోయేటటువంటి కాలంలో కార్పొరేషన్లో కమ్యూనిస్టులు ప్రజా సమస్యల్ని ప్రతిబింబించి మాట్లాడేటటువంటి పద్ధతిలో కమ్యూనిస్టు పార్టీలకి ప్రజానీకం చేయుతని అందించాలని చెప్పి సిపిఐ విజయవాడ నగర సమితి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తోందని, రాష్ట్రానికి కంపెనీలు తీసుకువచ్చి ఉద్యోగాల రాష్ట్రంగా మారుస్తుంటే వైసీపీ పార్టీ కుయుక్తులు పన్నుతోందని టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పుల్లగుర చరణ్ సాయి యాదవ్ విమర్శించారు. జెన్సీ అంటూ వైసీపీ చేస్తున్న వీధి పోరాటాల్లో, నాటకాల్లో ఎక్కడైనా జెన్సీ ఉన్నాడా అని ప్రశ్నించారు. వైసీపీలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన నాయకులు, కార్యకర్తలు తప్ప ఉద్యమాల్లో జెన్సీ అనేవాడు ఒక్కడూ లేడని అన్నారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జన్ జడ్ విత్ లోకేష్ పేరుతో విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల జంక్షన్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు జన్ జడ్ విత్ లోకేష్ అన్న అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పుల్లగుర చరణ్ సాయి యాదవ్ మాట్లాడుతూ, కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,347 మందికి ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు కల్పించిందని అన్నారు. ఉద్యోగాలు పొందిన వారంతా పాఠశాలలో చక్కగా విద్యార్థులకు పాఠాలు చెబుతుంటే డిఎస్సి ప్రక్రియ పూర్తయిన ఏడాదికి నేడు వైసీపీ పార్టీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ పార్టీకి జీరో డిఎస్సి పార్టీ, జీరో డిఎస్సి ముఖ్యమంత్రి అని బిరుదు ఉందని, అది అందరికీ రావాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తోందని, రాష్ట్రానికి కంపెనీలు తీసుకువచ్చి ఉద్యోగాల రాష్ట్రంగా మారుస్తుంటే వైసీపీ పార్టీ కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. జన్ జీ అంటూ వైసీపీ చేస్తున్న వీధి పోరాటాల్లో, నాటకాల్లో ఎక్కడైనా జన్ జీ ఉన్నాడా అని ప్రశ్నించారు. వైసీపీలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన నాయకులు, కార్యకర్తలు తప్ప ఉద్యమాల్లో జన్ జీ అనేవాడే ఒక్కడు లేడని అన్నారు.
నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. ప్రతివాడు జంజీ అంటే ఈరోజు 50 ఏళ్ళ పైసలు కూడా జంజీ అంటా ఉన్నారు. ఈరోజు ప్రతివాడు వచ్చి రాజీనామా చేయాలి అంటా ఉన్నారు. మేము డైరెక్ట్గా అడుగుతా ఉన్నాం, ఈరోజు నారా లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయాలి? ఈరోజు రాష్ట్రంలో మీరు 0 DSC తీసుకొస్తే దాన్ని మెగా డిఎస్సిగా మార్చినందుకు రాజీనామా చేయాలా? ఈరోజు బైజూస్ పేరుతో కోట్లాది రూపాయల స్కాములు మీరు చేస్తే ఈరోజు ఏఐ టెక్నాలజీతో విద్యార్థులు చదువు చెప్తున్నందుకు రాజీనామా చేయాలా? రాయలసీమని హత్యలకి మర్డర్లకి వలసలుగా మీరు చేస్తే ఈరోజు కంపెనీలు తీసుకొచ్చి వలసల రాయలసీమని ఈరోజు ఉద్యోగాల రాయలసీమగా తీర్చిదిద్దినందుకు రాజీనామా చేయాలా? ఈరోజు విశాఖ నగరాన్ని ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలకి ఆ రోజు ప్రభుత్వం ఇస్తే మీరు ప్యాలెస్లు కట్టారు. అటువంటి దాన్ని కూడా టీసీఎస్ లాంటి మెగా కంపెనీని తీసుకొచ్చి ప్రత్యక్షంగా 10,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు రాజీనామా చేయాలా? ఎందుకు రాజీనామా చేయాలి? ఇటువంటి పిచ్చి మాటలు మాడితే చెప్పు దెబ్బలు తప్పవని చెప్పి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి కూడా క్లియర్గా తెలియజేస్తా ఉన్నాం. దానికి నిదర్శనమే ఈరోజు జంజీ విత్ లోకేష్ అంటే ఇలా ఉంటుంది. వీళ్ళు జంజీలు, మీరు కాదా? మీరు ఉద్దోలే, మీరు ముసలోళ్ళ? తెలుసుకోండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహిస్తున్న మెడికల్ అడ్మిషన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 102 రాజ్యాంగ స్ఫూర్తిని విద్యార్థుల్లో ఒక గందరగోళాన్ని కలుగు చేయటమే కాకుండా ప్రతిభావంతులైన వెనుకబడిన తరగతుల విద్యార్థుల అవకాశాలను పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేసి యథాతథ స్థితిని కొనసాగించాలని, లేకపోతే విద్యార్థులు తల్లిదండ్రులతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. సామాజికవేత్త డాక్టర్ వసుంధర కుర్రా మాట్లాడుతూ సామరస్యంగా ఉన్న వ్యవస్థను దెబ్బతీసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటం ప్రభుత్వాలకు మంచిది కాదని చెప్పారు. ఏఐసిసి సభ్యులు జి లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ వ్యక్తిగత ద్వేషాలతో కాకుండా ప్రజలకు మంచి చేసే చర్యలను ప్రభుత్వాలు కొనసాగించాలి, తక్షణం 102 జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఎంబీబీఎస్ అడ్మిషన్స్లో రిజర్వేషన్ల వర్గాలకు చెందిన విద్యార్థులకు 35 జీవో ఎంఎస్ నెంబర్ 102 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, సామాజికవేత్త డాక్టర్ వసుంధర కుర్రా, ఏఐసిసి సభ్యులు జి లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహిస్తున్న మెడికల్ అడ్మిషన్స్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 102 హైకోర్టు 2019లో ఎన్టీఆర్ యూహెచ్ఎస్ లో జరిగిన మెడికల్ అడ్మిషన్స్ లో రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఆనాడు ఆయా విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఆనాడు హైకోర్టు అడ్మిషన్ను పారదర్శకంగా నిర్వహించే విధంగా, రిజర్వేషన్లు స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండే విధంగా 6 నిపుణులతో ఒక కమిటీ వేసి వారు చేసిన సూచనలకు అనుగుణంగా అడ్మిషన్లు నిర్వహించాలని పేర్కొందన్నారు. గతంలో జరిగేటువంటి విధానంలో 151 జీవో ప్రకారంగా ఈ కౌన్సిలింగ్ జరిగేది. అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి జీవోని 100% తప్పు అని మేము అనడం లేదు. దానిలో ఆప్షన్స్ ఒక్కసారి మాత్రమే ఇచ్చే ఆప్షన్, స్టూడెంట్స్ అందరికీ ఒక్కసారి ఆప్షన్ తీసుకునే అవకాశమే ఈ 151 జీవోలో ఉండేది. ఇప్పుడు ఈచ్ ఫేజ్లో వారి ఆప్షన్స్ని మార్చుకునే అవకాశం ఈ జీవో ద్వారా కల్పించారు. టు దట్ ఎక్స్టెంట్ దేర్ ఈజ్ నో అబ్జెక్షన్. ఆ విధంగా ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఫేజ్ వైజ్ ఇవ్వడం అన్నదాన్ని మేము తప్పుపట్టడం లేదు. అయితే ఆ ఇచ్చే క్రమంలో మొదటి దశలో తీసుకునేటువంటి ఆప్షన్స్ అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి ప్రిఫరెన్షియల్ ర్యాంకింగ్ గతంలో ఉన్న విధానం తీసేసి ఇప్పుడు కేవలం నచ్చినటువంటి 3-4 కాలేజీల వరకే పెట్టుకునే విధానం తీసుకురావడం వల్ల మెరిటోరియస్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఈ విధమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్న కేటగిరీస్ అందరికీ కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. 2020లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, సతీష్ చంద్ర గారు ఐఏఎస్, తర్వాత కెఎస్ జవహర్ రెడ్డి గారు ఐఏఎస్, తర్వాత ఐవి రావు గారు మాజీ వైస్ ఛాన్సలర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ, తర్వాత ప్రొఫెసర్ కె శివశంకర్రావు గారు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఆ తర్వాత గంటా రామారావు గారు సీనియర్ అడ్వకేటు, తర్వాత ఏ సత్యప్రసాద్ గారు సీనియర్ అడ్వకేటు, ఈ 6 సభ్యులతోటి ఒక కమిటీ వేసింది. ఈ 6 సభ్యులు కొన్ని సూచనలు చేశారనమాట. అంటే ట్రాన్స్పరెంట్గా జరగాలంటే ఏ విధంగా నిర్వహించాలో చేశారు. మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడంతో పాటుగా ఇప్పుడు కొత్తగా ఈ కొత్త మార్పుని
102 జీవో రూపంలో తీసుకొచ్చి మళ్ళీ గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అంటే ఈ తెచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి మంచిని కూడా మేము చెప్తూ దీని అమెండ్మెంట్ చేస్తే చాలా మంచిదని, దీనివల్ల అందరికీ సమన్యాయం జరుగుతుందనేదే ఇక్కడ కూర్చున్నటువంటి మా ఉద్దేశం. కూటమి 2 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 22 మంది దళిత జాతి బిడ్డలు హత్యకు గురయ్యారని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు తెలిపారు. ఆ బిడ్డల కుటుంబాలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, హత్యకు గురైన దళిత బిడ్డల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దళితుల ఆత్మ గౌరవం కోసం ధర్మ పోరాట దీక్షను గాంధీనగర్లోని ధర్నా చౌక్లో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి 2 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 22 మంది దళిత జాతి బిడ్డలు హత్యకు గురయ్యారని అన్నారు. ఆ దళిత కుటుంబాలకు నేటి వరకు న్యాయం జరగలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, హత్యకు గురైన దళిత బిడ్డల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాలు పూర్తయ్యేలోపు ఈ సమస్యలన్నింటినీ తీర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ సభ్యులు ఎవరు కూడా మాదిగ కుటుంబంలో అన్యాయానికి గురైతే స్పందించలా, పరామర్శించలా. ఆ కేసులో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి ఆ కుటుంబానికి బాధ్యత వహించడం, అలాగే అనేక సంఘాలు, అనేక పార్టీలు, బహుజన సమాజ్ పార్టీ సభ్యులు కూడా క్రాంతికుమార్ కేసులో కుటుంబాన్ని పరామర్శించడం వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు చేస్తున్నటువంటి దీక్ష మా 3 డిమాండ్లు కనుక 17వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు పూర్తయ్యే లోపు ప్రభుత్వం ఖచ్చితంగా మేము కోరుతున్న డిమాండ్లు కూడా తీర్చాలని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ, మా కోసం సంఘీభావానికి వచ్చినటువంటి అందరికీ, అనేక సంఘ నాయకులకి, అనేక పార్టీలకి, అలాగే మా పెద్దలు ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా దళితులపై దాడులు జరుగుతున్నాయి, హత్యకు గురవుతున్నారని తెలిపారు. అధికారులు, పోలీసులు తమ విధులు సరిగ్గా నిర్వర్తించకపోతే ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రకారం వారు కూడా శిక్షార్హులని చెప్పారు. 22 హత్య కేసులను డీఐజీ స్థాయి అధికారులతో విచారణ జరిపించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 6 నెలల్లో న్యాయం చేయాలని పేర్కొన్నారు. అట్రాసిటీస్ యాక్ట్ లోపల చక్కని ప్రొవిజన్స్ ఉన్నాయి. అధికారులు గనక తమ వ్యక్తిత్వ ధర్మాన్ని నెరవేర్చకుంటే, తమ డ్యూటీ తాము చేయకపోతే, అక్రమంగా కనుక డ్యూటీ చేస్తే, తాము న్యాయం చేసే విధానం లోపల కనుక వాళ్ళు పొరపాటు కనుక చేస్తే వాళ్ళకు కూడా జైలు శిక్ష ఉంది ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారంగా. ఈ విషయం కూడా అధికారులు గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ అధికారులు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రితో, రాష్ట్ర డీజీపీతో మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 22 మంది దళితుల మీద హత్యలు జరిగినాయంటే ఇందులో 19 మంది మీదనేమో మర్డర్ కేసులు పెట్టారు, మిగతా 2-3 ఆత్మహత్యలుగా చూపి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నేను, నా దేశం, ధర్మం కోసం, దేశం కోసం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లకు జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలని మత పెద్దలు ఇచ్చిన ఫత్వాను అనుసరించి ఎందరో ముస్లింలు ప్రాణ త్యాగాలు చేశారని, ఆ త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. మొగల్రాజపురంలోని ఒక హోటల్లో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలని మత పెద్దలు ఇచ్చిన ఫత్వాను అనుసరించి ఎందరో ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారని, ఆ త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల్లో ముస్లింలందరూ భాగస్వాములై జాతీయ జెండాలను ఇళ్లపై ఎగరవేస్తూ తమ దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా MHPS ఆన్లైన్ అప్లికేషన్ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా నమోదు చేసుకునే వారికి సమితి సభ్యత్వంతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆన్లైన్ ప్రశంసా పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. ధర్మానుసారంగా ఈ దేశం కోసం ఇచ్చినటువంటి ఏదైతే ఫత్వా ఉందో ఆ ఫత్వాని
అనుసరిస్తూ అనేక మంది ప్రాణాలు త్యాగం చేయటం, ఆ ప్రాణాలు త్యాగాలు చేయడాన్ని మనం అందరం కూడా స్మరించుకుంటూ ఈ దేశభక్తి ఏదైతే ఉందో ఆ దేశభక్తిని మా యొక్క నరనరాన జీర్ణించుకొని ఈ రోజున మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను 65 నియోజకవర్గాల్లో 1,00,000 ఇళ్లకు ఇన్షాల్లా మా యొక్క జాతీయ జెండాను అందిస్తూ మా యొక్క జాతీయ భక్తిని, మా యొక్క దేశభక్తిని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ రోజున ముస్లింలందరూ కూడాను ముందుకు వచ్చారు. అదేవిధంగా ఈ రోజున మనం అందరం కూడాను ఏదైతే MHPS ద్వారా ఒక ఆన్లైన్ అప్లికేషన్ యాప్ కూడాను లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎవరైతే ఈ యాప్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడాను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులుగా, అదేవిధంగా వారందరికీ కూడాను ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నందుకు వారందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సర్టిఫికేట్ కూడాను, ఆన్లైన్ సర్టిఫికేట్ కూడాను జారీ చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో సమితి ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.